ఆదికాండం 12:17. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన సారాని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అని నీవేలా చెప్పితివి? నేనామెను నా భార్యగా చేసుకొందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పెను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసి. He took everything back, Abraham. The blessing of Abraham. ఏదైనా పోయిందా మళ్ళీ అన్ని తీసుకొచ్చేస్తారు. The blessing of Abraham is powerful. నీ జీవితకాల సాక్ష్యం ఏంటంటే ఇప్పుడు దాకా నువ్వు రోజులు వెళ్ళే కొలది నీకు కోల్పోయింది ఏది కోల్పోకుండా అన్ని భద్రంగా ఉన్నాయి. చెరను చెరగా పట్టుకొని బంధింపడి వారిని విడిపించి ఈ 3 అభిషేకాలు అబ్రహాం ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ రోజు నుంచి ఆశీర్వాదం నీ నుంచి బయటకు వచ్చి నీ గిన్నె నిండి పొర్లును గాక. ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. మీకు తెలుసా యేసుప్రభు అని ఏమంటారో? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుప్రభు. You know, even David got that anointing. అబ్రహాం తర్వాత అబ్రహాం వంశంలో ఎవరు వచ్చారు? డేవిడ్. You got the blessing to take captivity captive. ఏది తీసుకెళ్ళలేదు. నీకంటే బలవంతుడు ఏది నిన్ను పట్టుకోలేడు. ఆ రాజైన వాడికి తెగులు వచ్చింది. తెగులు ఎవరో నిన్ను బంధించిన వాడికి తెగులు వస్తుంది. అప్పుడు విడిపించేస్తాను. ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం ఇస్ టు లివ్ ఇన్ ఫ్రీడమ్. మీకు తెలుసా ద హోలీ స్పిరిట్ ఈస్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ లిబర్టీ. The Holy Spirit is called the Spirit of liberty. ఎక్కడ దేవుని ఆత్మ ఉందో అక్కడ విడుదల. Where there is spirit, there is liberty. You cannot be in bondage. If you are in bondage, the Spirit will take the captivity captive and set you free. You see the power of the Holy Spirit? It's called the Spirit of liberty. You cannot be bound by anything. నీవు దేని చేత బంధింపబడలేవు. You cannot be bound by anything because of the Spirit in you. You are free. You have to live free and live in dominion. All right. Let's read this. Let's see. Samuel. 1 Samuel 30, verse 3 and then 5. మొదటి సమూయేలు 30వ అధ్యాయము 3-5. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి ఉండుటయు చూచి యెజ్రెయేలీయురాలైన అహినోయము కర్మేలియుడైన నాబాలు భార్య అయిన అబిగాయలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనుపోబడగా చూచి కంటిన్యూ. దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. He was taken captive. దావీదు ఊరు కాల్చేశారు. దావీదు వస్తువులు, గొర్రెలు, గొడ్లు, భార్య పిల్లలందరినీ తీసుకెళ్ళిపోయారంట చెరగా. Captive. The devil want to take you captive. If you don't know the Holy Spirit that is living in you. యేసు ప్రభువారు ఇంత ఘోరంగా సిలువలో మరణించింది ఇంత గొప్ప ఆత్మనివ్వడానికే. ద మాస్టర్ క్రియేటర్ సర్వము ఆయన కొరకు ఆయన ద్వారా సూచించినటువంటి ఆ మహాదేవుడు భూమి మీదకి చనిపోయింది ఇంత గొప్ప ఆత్మను మనకి ఇవ్వడానికి. ఏ చెరనైనా చెరగా పట్టుకొని నీకు విడుదలనివ్వడానికి. అబ్రహాం ఆశీర్వాదం ఇప్పుడు దావీదు మీదకి వచ్చింది. దావీదు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. అందరూ ఏడుస్తున్నారు. కానీ దావీదు ధైర్యం తెచ్చుకున్నాడంట. హీ స్పోక్ టు హిమ్సెల్ఫ్. లెట్స్ సీ వాట్ హ్యాపెండ్. చదువమ్మా 6-8. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అబీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. So he was asking God, these people took my kids, everybody captive. Udlayala, shall I take the captivity captive? God said, oh yes, go. Chase them and take the captivity captive. I don't know what you lost today. ఈరోజు నేను ఏది భయపడుతుందో నాకు తెలియదు, ఏది ఇబ్బంది పెట్టిందో, ఏది నష్టపోయావో నాకు తెలియదు. The Holy Spirit is in telling you now, my son, my daughter, rise up and
take captivity captive. You will be blessed. Let's read 16 to 19. తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా, ఫిలిష్తీయుల దేశములో నుండి యూదా దేశములో నుండి తాము దోచి తెచ్చుకొనిన సొమ్ముతో తులదూగుచు వారు ఆ ప్రదేశమంతటా చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి. వీళ్ళందరూ శత్రువులు అనమాట. మరి దావీదు మస్తాన్ని కబ్జాలు చేసి ఆడుకుంటున్నారు. దే ఆర్ ఎంజాయింగ్. లెట్స్ రీడ్. దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రము వరకు వారిని హతము చేయుచుండగా, ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవనులు తప్ప తప్పించుకొనిన వాడు ఒకడును లేకపోయెను. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానినంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈ వాక్యం విన్న తర్వాత యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ మోర్ లాసెస్ ఆల్ యువర్ లైఫ్. నో మోర్ లాసెస్. యూ విల్ నాట్ లూజ్ ఎనీథింగ్ బికాస్ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. యూ విల్ నాట్ లూజ్ ఎనీథింగ్. నీ తమ్ముడు, అక్క, చెల్లి, యూ విల్ రెస్క్యూ ఎవ్రీథింగ్. నా తమ్ముడు పోయాడా? పోనీ. నో, అబ్రహాం వెళ్ళిపోయి తెచ్చుకున్నాడు. వాళ్ళ 5 రాజులు 4 రాజ్యాల మధ్య యుద్ధమా? నేను వెళ్ళరా. అబ్రహాం, ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. గో అండ్ టేక్ ఇట్. డేవిడ్, నువ్వు ఇంతమందే కదయ్యా, వాళ్ళ గొప్ప సమూహము. గాడ్ సెడ్ గో. 200 మందిని తీసుకెళ్ళాడు. డేవిడ్ ఓన్లీ టుక్ 200 పీపుల్, టుక్ ఓవర్ ఎవ్రీథింగ్. వాట్ యు హ్యావ్ ఇస్ ఎనఫ్ టు టేక్ ఓవర్ ద క్యాప్టివిటీ క్యాప్టివ్. గో హెడ్. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానినంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియో తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. Let the blessing of Abraham overflow and come out of every one of you. ఎప్పుడైతే చెరగా పట్టుకుంటావో నీలో ఆశీర్వాదాన్ని చూసి అవుతావు అనుకుంటారంటే, మెయిన్ దిస్ guy is not normal. He can take captivity captive. Jeremiah 28:4. బబులోను రాజు కాడిని విరగగొట్టి యోహాయాకీము కుమారుడును యూదా రాజైన యొకన్యాను బబులోనునకు చెరుగొనిపోయిన యూదులనందరినీ ఈ స్థలమునకు తిరిగి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. Yes, God is a specialist. You know, I will break the yoke and bring them back. God can break what is holding you in bondage and bring you back. This is the blessing of Abraham. The God of Abraham. Prayer is very powerful. Let me give you this scripture. Jeremiah 29 verse 11 to 14. నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. Again, now అందరూ అడుగుతారు, నా పట్ల దేవుని చిత్తం ఏంటి? What is God's will for me? How many of you are ready to shine in the darkness? Don't tell God, God, where are you going to take away? What is the future? A darkness is telling you, my son, shine. Arise and shine. Talk to yourself and say, arise and shine. That's the prophetic word for you. The darkness is a platform for you to shine. Why do you want the platform to be uprooted and go away? It's a platform for you to shine. All right, you will lose nobody. You will lose nobody. Your children, everything. The blessing of Abraham. Okkadu kuda pokunda andaru, at the end of the day, you will have a testimony. The blessing of Abraham will preserve you. Rajat kelpoyada, samuhama, maranama, vedana, captivity, captive. The specialist is in you. చెరను చెరగా పట్టుకునే శక్తిమంతుడు నీలో ఉన్నాడు. లెట్స్ రీడ్. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? నేను మిమ్ము గూర్చి ఉద్దేశించిన సంగతులు ఎరుగుదును. రాబోవు కాలమందు మీరు నిరీక్షణ గలవారగినట్లుగా సమాధానకరమైన ఉద్దేశములు మీ పట్ల ఉన్నాయి, హానికరమైనవి కావు. I have good plans for you. This is a prophetic word for everybody. This is the will of God for you in this dark season. Let's read 12. మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను. నేను మిమ్మును చెరపట్టి ఏ జనులలోనికి ఏ స్థలములలోనికి మిమ్మును తోలివేసి తినో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నింటిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించెదను. యెహోవా వాక్కు. When you pray, the captivity will go away. The blessing of Abraham will release you from captivity. మీరు నన్ను వెతుకుతున్నారు. ఇప్పుడు మీరు అందరూ you are seeking God. You are praying with me now. The Lord will say, the captivity will release you and set you free
God seekers cannot be taken captive. It is impossible. You will not even lose a penny because of the blessing of Abraham in Jesus' mighty name. Father, in the name of Jesus, Lord Jesus, I pray for all the viewers. ఇదిగో ఈరోజు చెరగా పట్టుకునే సామర్థ్యము మాలో పెట్టావు. దాన్ని అబ్రహాం ఆశీర్వాదం అన్నావు. ఈరోజు ఈ వాక్యం విన్న వారందరిలో నుంచి ఈ అబ్రహాం ఆశీర్వాదము బలాన్నిచ్చి శక్తినిచ్చి చెరగా పట్టుకొని వారి కుటుంబ సభ్యుల్లో ఏది పోకూడదు, వారి ఆస్తిలో భాగాల్లో ఏ నష్టము జరగకుండా తిరిగి క్షేమముగా ఉండే కృప వారికి దయచేయండి. గివ్ దెమ్ పవర్ టు టేక్ క్యాప్టివిటీ క్యాప్టివ్. ఐ రిలీజ్ దిస్ బ్లెస్సింగ్ ఆన్ ఎవ్రీ వ్యూవర్. అందరి మీద ఐ బిస్టో దిస్ బ్లెస్సింగ్ లార్డ్. యూ బ్లెస్ దెమ్, హీల్ దెమ్, స్ట్రెంగ్థెన్ దెమ్. ఈ తెగులు తర్వాత మాలో ఏది పోలేదు, మాలో చెరగా పట్టుకునే ఆత్మ మమ్మల్ని కాపాడింది అని మేమందరము సాక్ష్యములుగా చెప్పే కృప మా అందరికీ దయచేయమని నా జడని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.